చాలా మాట్లాడదాం ఇక్కడికి వచ్చి అనుకున్నాను, కానీ ట్రైలర్ ఇది చూసిన తర్వాత ఏం మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే దుర్గాదేవి నాయుడు తను నేను బ్రదర్ అని పిలుస్తాను. అతనితో నేను ఇంతవరకు ప్రీవియస్ ఒక సినిమా అతని డైరెక్షన్ లో నేను ప్రవీణ్ ఐపీఎస్ అనే మూవీ కూడా చేశాను. ఒక వ్యక్తి గురించి చెప్పాలి అంటే ఎస్పెషల్ గా దుర్గాదేవి నాయుడు గురించి తన గురించి చెప్పాలంటే ఈజ్ ఎ కంప్లీట్ యాక్టర్, డైరెక్టర్, డాన్సర్ అండ్ వాట్ నాట్. ఈజ్ ఎవ్రీథింగ్, ఆల్ ప్యాకేజ్ తను. సో చాలాసార్లు కొన్ని సందర్భాల్లో ఇతను చూస్తే ఈర్ష్య కలుగుతుంది. ఈర్ష్య ఎందుకు అంటున్నానంటే నటుడిగా ఈర్ష్య మాత్రమే, మిగతా ఏ పరంగా కాదు. ఎందుకంటే ఆ సినిమాలో అలాంటి క్యారెక్టర్స్ చూసినప్పుడు ఇలాంటి క్యారెక్టర్ మనకు వస్తే బాగుండే అనుకుంటాం, ఏ యాక్టర్కైనా అదే ఫీలింగ్ వస్తుంది. కానీ హ్యావింగ్ సెడ్ దట్ ఈ సినిమాకి అంటే ఈ సినిమా నేను కొంచెం చూశాను కాబట్టి స్టోరీ చెప్పను, జస్ట్ ఈ సినిమాకి 100% యాప్ట్ క్యారెక్టర్ మిస్టర్ దుర్గా. అండ్ అలాగే టోటల్ టీం అందరూ కూడా, యాక్టర్స్ అందరూ కూడా, హీరోయిన్ గారు కావచ్చు, మిగతా ఫాదర్ క్యారెక్టర్ కిట్టయ్య గారు, అండ్ అలాగే మదర్ క్యారెక్టర్, వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు, ఇవన్నీ నేను చూశాను. చాలా రియలిస్టిక్ గా ఉంటుంది ఈ సినిమా. అంటే ఇందాక సార్ చెప్పినట్టు చంద్రమహేష్ గారు చిన్న చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కంటెంట్స్ బోలెడ్ అని వస్తాయి. అఫ్ కోర్స్ కంటెంట్ ఇవాళ రేపు చాలా ఇంపార్టెంట్. అలాంటి కంటెంట్ ని తీయగలిగిన సామర్థ్యం, స్టామినా ఉన్న వ్యక్తుల్లో నాకు తెలిసి ఒక సినిమాని టేకప్ చేస్తే దాన్ని ఒక ప్రొడ్యూసర్ కి ఎంత కావాలి, ప్రొడ్యూసర్ ని బాధ పెట్టకుండా, అతని డబ్బులు పోగొట్టకుండా తీయగలిగిన ఏకైక వ్యక్తి మిస్టర్ దుర్గా. ఎందుకు చెప్తానంటే నేను అతనితో పనిచేశాను కాబట్టి ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అంటే సినిమాలు అంటే చాలా కాస్ట్ వ్యవహారం అంతా ఉంటుంది, మీకు తెలుసు. సినిమా జరుగుతున్నంతసేపు ప్రొడ్యూసర్ గుండెల్లో రైలు పరిగెడుతుంటాయి. కానీ ఇలాంటి డైరెక్టర్ ని పెట్టుకుంటే నిజంగా ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ 4-5 సినిమాలు ఖచ్చితంగా తీస్తారు. సో ఐ హానెస్ట్లీ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ సక్సెస్ టు ఎంటైర్ టీమ్ అండ్ really proud of you. Thank you. Wow. Thank you, sir. Thank you, Nandikishore Garu. Thank you so much. And now, Kiran Haliti Garu. Yeah, good evening to everyone. Yeah, this picture is very good. The trailer itself is showing that I am handsome. So I congratulate you and I hope Lord Jagannath is always with you and he will help you in your way. Thank you. Thank you, sir. Thank you so much. సినిమా అభిమానులకి, ఇంకా మా పాత్రికేయులకి, మీడియా మిత్రులకి అందరికి ఐ యామ్ హ్యాండ్సమ్ సినిమా కని పెంచిన ప్రేమ తల్లిది, కనిపించని ప్రేమ తండ్రిది. కనిపించిన దానికి కని పెంచిన దానికి పెద్ద తేడా లేదు మాట్లాడడానికి. అదే ఈ సినిమా ఐ యామ్ హ్యాండ్సమ్ సినిమా. ఇది చూడాలి, మీరందరూ మమ్మల్ని బ్లెస్సింగ్ చేయాలి. ఈ మీడియా ద్వారా ప్రేక్షకులకి ఒక చిన్న ఇది చెప్పాలనుకుంటున్నాను. పెద్ద సినిమాకి 100% వెళ్తాడు, కనీసం 90% వెళ్తాడు, అది ఓకే. స్టార్లో అందరూ వెళ్తాం. చిన్న సినిమాలకి వచ్చేసరికి ఆ 10 ఏదైతే మిగిలిందో ఆ 10 మెంబర్స్ వెళ్తారు, ఆ 10%. నేను ఏమంటానంటే ఫస్ట్ రోజుని వెళ్ళిన 10% బాగుంది, ఆ 10 మందికి నచ్చుతుంది. ఆ 10%కి సినిమా 100% నచ్చుతుంది. దయాన్ హ్యాండ్సమ్ వాళ్ళు బయటకు వచ్చి సినిమా అబ్బా చాలా బాగుంది, చూడాల్సిన సినిమా అని మిగతా 90% చెప్తారు. వీళ్ళు ఆ సినిమా బాగుంది వెళ్దాం అని థియేటర్లో వచ్చేసరికి థియేటర్లో సినిమా లేదు, తీసేది. ఫస్ట్ రోజుని 10% వెళ్తే థియేటర్ మాత్రం ఏం చేస్తారు, వాళ్ళకి డబ్బులు కావాలి కదా. దాంతో ఏం చేస్తున్నారంటే 1 రోజు లేదా మహా అయితే 2 రోజులు, 3వ రోజుని జనం చూద్దాం అనుకున్న థియేటర్లో సినిమా ఉండలేదు. ఇది కొంచెం బాధాకరమైంది. దానికి నేనేం చెప్తానంటే ప్రేక్షకుల్ని నేను కోరుకునేది మినిమం కనీసం ఒక 50% వెళ్ళండి. ఫస్ట్ రోజు వెళ్ళండి. ఇదివరకు కొంతమంది మా సీనియర్లు చెప్పేవాడు, బాబు సినిమా చాలా బాగుంటుంది, ఫస్ట్ రోజు వెళ్ళకపోయినా 2వ రోజు వెళ్ళండి, 2వ రోజు వెళ్ళకపోయినా 3వ రోజు వెళ్ళండి అని చెప్పేవారు. ఇప్పుడు అంత సీన్ లేదు. 3 రోజులు 4 రోజులు ఆడి అంత ఇది లేదు. ఎందుకంటే ఓ పట్ల ఓటీటీలు, ఇక కొత్త హీరో అనేటప్పటికి ప్రేక్షకుడు ఏమనుకుంటున్నాడంటే ఎవరిది ఇది ఐఎమ్ హ్యాండ్సమ్, ఎవరో కొత్తడు, ఏముందిలే నెల అయితే ఓటీటీలు చూద్దాం, ఎందుకు ఇప్పుడు థియేటర్కి వెళ్ళి డబ్బులు ఒక్క, ఇలా ఆలోచిస్తున్నారు.
అందుకని నేనేం కోరుకుంటున్నానంటే ఇలాంటి మంచి సినిమాని చిన్న సినిమాగా చూడకుండా ఇది ఒక మంచి సినిమా కాబట్టి ఫస్ట్ రోజున మినిమం ఓ 50% అని వెళ్ళారంటే ఆ 50 మంది ఇంకో 500 మందికి చెప్పారంటే అది ఇంకో 2 రోజులు ఆడుతుంది. వాళ్ళు ఇంకో కొంతమంది చెప్పారంటే 4 రోజులు ఆడుతుంది. అలాగా ఒక వారం రోజులన్నా ఆడితే ఇలాంటి చిన్న సినిమాలు వస్తే ఇది ఎంతో మంది సినిమా ప్రేక్షకులు కానీ మా సినిమాలో పనిచేసే వాళ్ళు కానీ టెక్నీషియన్స్ కానీ మాలాంటి ఆర్టిస్టులు కానీ ఎంతో మంది బతుకుతారు. దాన్ని ఒక్కసారి ఆడియన్స్ అర్థం చేసుకుని ఫస్ట్ రోజునే వెళ్ళిపోండి. ఎప్పుడో 2-3 రోజులకి 4 రోజులకి కాదు, అప్పటి వరకు సినిమా ఉండదు. ఫస్ట్ రోజు వెళ్ళిపోండి. మీరు కొంతమందిని పంపించండి, అలా 4 రోజులు ఆడుతుంది. వాళ్ళు ఇంకొంతమందిని పంపిస్తే వారం ఆడుతుంది. ఇది నేను కోరుకునేది. థ్యాంక్ యూ సో మచ్. ఐఆమ్ హ్యాండ్సమ్ 12వ తారీఖున వస్తుంది, తప్పకుండా చూడండి. మమ్మల్ని హ్యాండ్సమ్ గా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ పెద్దయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది సినిమాలో అండి ముఖ్యంగా విలేకరులకి పేపర్ అందరు వాళ్ళకి మెయిన్ అంటే వాళ్ళే కదా రాసేది. ఈ మూవీ గురించి రివ్యూ ఇవ్వండి. చూసి ఇక్కడ చూసిన దాన్ని కాదండి, కొంచెం జెన్యున్ గా రివ్యూ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మెయిన్ ఐఆమ్ హ్యాండ్సమ్ అని లైఫ్ లో ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకడు అనుకునే ఉంటారండి. అద్దంలో చూసుకున్నప్పుడు ఐఆమ్ హ్యాండ్సమ్ అని అనుకునే ఉంటారు కదండి. అనుకోలేదా మీరు ఎప్పుడు? అనుకోకపోతే ఇప్పుడు అనుకోండి, దానికేం డబ్బులు ఖర్చు కావు. ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, ఈ మూవీలో ఐఆమ్ హ్యాండ్సమ్ మా ఆయన అండి, ఒకసారి మా ఆయన అండి మెయిన్ హ్యాండ్సమ్. ఆ తర్వాత ఇంకో హ్యాండ్సమ్ మా అబ్బాయి అండి, ఆ కొడుకు ఇట్రా. ఇప్పుడు మెయిన్ ఈ మూవీలో ఐఆమ్ హ్యాండ్సమ్ అని మా ఆయన అంటారా మీరు చూసిన తర్వాత, మా అబ్బాయిని అంటారా? ఇద్దరిలో మీకు ఎవరు చెప్పండి ఒకసారి. ఐఆమ్ హ్యాండ్సమ్ మా ఆయన మా అబ్బాయ? నేను గారు. ఓ థ్యాంక్ యూ సో మచ్. కాదండి, మూవీలో ఒరిజినల్ గా వీళ్ళిద్దరిలో ఎవరు హ్యాండ్సమ్ అనేది సీరియస్ విషయం అండి. ఇది నేను చెప్పేది నిజంగా సీరియస్ చెప్తున్నా. వీళ్ళిద్దరిలో మైండ్ పరంగా హ్యాండ్సమ్, ఫిజికల్ గా మైండ్ రెండిట్లో ఏది హ్యాండ్సమ్, రియల్ హ్యాండ్సమ్ అనేది ఏంటి? మన రియల్ లైఫ్ లో మనం ఫేస్ చేసేది హ్యాండ్సమ్ గా ఉండే వాళ్ళే కాదండి, మైండ్ పరంగా హ్యాండ్సమ్ గా ఉండి వాళ్ళు చేసే బిజినెస్ ఉంటుంది చూడండి, వాళ్ళకి మనం జెన్యున్ గా మర్యాద ఇస్తాము. వాళ్ళతో మనం అన్ని ఇప్పుడు ఐఆమ్ హ్యాండ్సమ్ మూవీ చూసి దయచేసి మంచి రివ్యూ ఇవ్వండి. హ్యాండ్సమ్ అంటే ఏంటి అనే మీనింగ్ దీంట్లో మేము చూపిస్తున్నాము. కాబట్టి మా ఆయన హ్యాండ్సమా మా అబ్బాయి హ్యాండ్సమా మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చూసి ఎవరు హ్యాండ్సమో చెప్పండి. మీరు అందరూ హ్యాండ్సమ్ అండి, మా మూవీ గురించి చెప్తున్నారు కాబట్టి జెన్యున్ గా అందరూ హ్యాండ్సమ్ గైస్. ఏజ్ తో లిమిట్ లేదండి, ఏ ఏజ్ వాళ్ళైనా ఐఆమ్ హ్యాండ్సమ్ అనుకోవచ్చు. ఏం మనీ ఖర్చు కాదు కదండి. తప్పకుండా చూడండి. వచ్చిన ఏదైనా కానీ ఫస్ట్ ఏది వస్తే మూవీ పరంగా వస్తే ఖచ్చితంగా చూడండి. ప్లీజ్ అందరు చూడండి, జెన్యున్ గా రివ్యూ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రూప గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు అన్విష. ఫస్ట్లీ మా మూవీని సపోర్ట్ చేయడానికి అండ్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయడానికి ఇక్కడి వరకు వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు మూవీ, మా డైరెక్టర్ కమ్ హీరో ఆయన ఈ మూవీ మీద చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారు. ఫస్ట్లీ నేను స్టోరీ విన్న వెంటనే నేను ఓకే చేశాను స్టోరీ లైక్ మూవీని. బికాజ్ ఆ స్టోరీ వినగానే నాకు ప్రీవియస్ గా చేసిన ప్రాజెక్ట్స్ తో కంపేర్ చేస్తే ఇలాంటి స్టోరీ నేను ఇప్పటి వరకు వినలేదు. సో నాకు ఎందుకో ఇది చాలా మంచి హిట్ అవుతుంది అని ఆ రోజే నాకు చాలా నమ్మకం కలిగింది. అండ్ ఇప్పుడు ఈ టీజర్ అండ్ ట్రైలర్ చూసాక 100% డెఫినెట్ గా ఇది హిట్ అవుతుంది, నో డౌట్. అండ్ ఈ మూవీలో వర్క్ చేసిన ఎడిటర్ గాని అండ్ డిఓపి గారు చాలా థ్యాంక్ యూ, నాకు చాలా బాగా చూపించారు. అండ్ మా ఎడిటర్ శివ కూడా చాలా కష్టపడ్డాడు మూవీ కోసం. అండ్ కో యాక్టర్స్ మహిమ అండ్ కేదార్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా చాలా హ్యాపీ. అండ్ ఈ మూవీ కోసం చెప్పాలి అంటే ఎవ్రీవన్, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి హ్యాపీగా చూసే మూవీ ఇది. ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. ఈ మూవీ అయిపోయిన తర్వాత చాలా బాగుంది అని ఒక మంచి ఫీల్ గుడ్ వచ్చే మూవీ ఇది. డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. సో
ఈ మూవీలో యాక్ట్ చేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా శ్వేత గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్వాతి గారికి కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ తప్పకుండా అందరూ రావాలి, మా మూవీని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. June 12th డెఫినెట్ గా వచ్చి మీ రివ్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాం, గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీథింగ్, బట్ అందరూ వచ్చి డెఫినెట్ గా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్వేష గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా. నా పేరు దుర్గాదేవి నాయుడు అండి. నాకు ఇంకో పేరు ఉంది, ఐఎమ్ హ్యాండ్సమ్. ఎనీవే, ఒక చిన్న క్వశ్చన్ అంటే ఐఎమ్ హ్యాండ్సమ్ అని పెట్టారు, ఓకే. ప్రతి ఒక్కరి నోట, ఆడవారైనా మగవారైనా చిన్నపిల్లలైనా పెద్దపిల్లలైనా ప్రతి ఒక్కరిని ఐఎమ్ హ్యాండ్సమ్ అని ప్రౌడ్ గా చెప్పుకునేలా చేస్తున్నారు. దాని మీరింగ్ వేరేలా ఉంటుంది. బట్ అయినా సిన్స్ 2009 అని ఎందుకు పెట్టారు అనేది నా చిన్న డౌట్ అండి. ముందుగా నాలాంటి ఒక స్టార్ హీరోకి ఒక స్టార్ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన ఇలాంటి ఒక భారీ బడ్జెట్ ఐఎమ్ హ్యాండ్సమ్ సినిమా కోసం ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, నా సోషల్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ, నా కోసం మా టీం కోసం వచ్చిన శ్రీ అభిలాషులందరికీ, ఈ సినిమా కోసం కష్టపడిన టెక్నికల్ టీమ్ అండ్ యాక్టర్స్ కి, నేను పిలవగానే వచ్చిన నా ఐఎమ్ హ్యాండ్సమ్, నా బ్యూటిఫుల్ అండ్ గెస్ట్లకి థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నేను ఇది స్టార్ హీరో నేను ఎందుకు అన్నాను అంటే, అందరూ నవ్వుతారు అనుకున్నా, యాక్చువల్గా డైలాగ్ ఎవరు నవ్వలేదు. నేను ఎందుకు స్టార్ హీరో అన్నానంటే, మాది ఏలూరు, మా నాన్నగారు అరటిపల్లి వ్యాపారం చేసుకునేవాళ్ళు ఒక మార్కెట్లో. అలాంటి ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ రోజున స్టేజ్ మీద నించొని ఇలా మైక్ పట్టుకొని ఇలాంటి చిన్న సినిమా గురించైనా నేను మాట్లాడుతున్నాను అంటే నా రేంజ్ కి నేను స్టార్. ఓకే, మా ఊరికి అట్లీస్ట్ మా వీధికి నేను ఒక యాక్టర్, సో కాబట్టి అందుకు స్టార్ అన్నాను నేను. ఓకే, అండ్ ఇలాంటి ఒక భారీ బడ్జెట్ సినిమా అని ఎందుకన్నానంటే, నేను డబ్బుల పరంగా పెట్టకపోవచ్చు కానీ ఒక మంచి తండ్రి కొడుకుల ఎమోషన్ పెట్టాం, ఒక మంచి లవ్ స్టోరీని పెట్టాం, అండ్ మా టెక్నికల్ టీమ్ కానీ అందరిది కానీ యాక్టర్స్ కానీ అందరి కష్టాన్ని పెట్టాం. ఈ సినిమా జనానికి నచ్చుద్దన్న నమ్మకాన్ని పెట్టాం. మీ ఆడియన్స్ కి నచ్చడం వల్ల, ఈ సినిమా వల్ల మాకు ఇంకొక అవకాశం వస్తుంది, డెఫినెట్ గా ఇంకా మంచి సినిమా చేస్తాను అన్న హోప్ని పెట్టాం. ఫైనల్ గా అందరూ కింద మీద పడి ఏదో ఒక ట్రైలర్ మీద తీసుకొచ్చి ప్రసాద్ ల్యాబ్స్ లో పెట్టాం. రేపొద్దున June 12వ తారీఖున తీసుకొచ్చి థియేటర్ లో సినిమాలు పెడతాం. అది నచ్చి జనాలు మమ్మల్ని ఎక్కడ పెడతారు అనేది ఆ రోజు డిసైడ్ చేస్తుంది. సో ఇది సక్సెస్ మీట్. ఈ సక్సెస్ మీట్కి వచ్చిన ఇది కూడా ఎందుకు చెప్పానంటే, నిజంగా ఇది ఒక సక్సెస్ మీట్ అండి. తర్వాత ఆడద్దా లేదా అనేది నా పని నేను చేసేసా. తర్వాత ఏం జరిగింది అనేది ఎవరో డిసైడ్ చేయలేరు. కాబట్టి వై దిస్ ఈజ్ సక్సెస్ అంటే, ఇలాగ ఈ రోజు ఎక్కడ నేను నిలబడి ఎవరంటారో, మీలో క్యారెక్టర్స్ మారొచ్చు, మీరు మారొచ్చు, లేకపోతే వెనకాల గెస్ట్లు మారొచ్చు, టెక్నీషియన్స్ మారొచ్చు, యాక్టర్లు మారొచ్చు, ఎవరైనా మారొచ్చు, కానీ ఈ కథ, ఈ ఐఎమ్ హ్యాండ్సమ్ సినిమా గురించి నేను మైక్ పెట్టుకొని ఇదే ప్రసాద్ ల్యాబ్స్ లో ఎక్కడి నుంచో మాట్లాడతానన్న విషయం నాకు 10 సంవత్సరాల క్రితం తెలుసు. సో అందుకు ఇది సక్సెస్ మీట్. నాకు తెలిసి ఈ సినిమాని ఎలా చేశాను వీళ్ళందరూ చెప్పారు ఎమోషనల్ గా. ఈ సినిమా గురించి జనాలకి మేము చాలా కష్టపడ్డామండి, రక్తాలు చిందించామండి, కాచామండి, తిండి తిప్పలు, రాత్రి పగలు, వర్షం గిర్షం ఏమి లేకుండా కష్టపడ్డామని. మా సినిమాని చూడండి అని అంటే, ఎవరా మేము సినిమా చూద్దామని అంటారు ఆడియన్స్. నేనన్నా అడిగా, ఏదో ఇండస్ట్రీకి దొరకబడి సినిమా కోసం ఇండస్ట్రీకి ఎదురు చేస్తున్నాడు మాట్లాడతారండి అంటారు. కానీ ఇక్కడ మేమందరం కష్టపడింది మా కోసమే, మేము ఎదగడం కోసం, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం కోసం. ఇవన్నీ వెళ్ళాలి అంటే మేము చేయాల్సిన పని బట్టి మారడం కాదు, అడుక్కోవడం కాదు, లేదంటే జనాలను బెదిరించడం కాదు. ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను గుడ్డలకి అమీర్పేటలో తిరుగుతాను లాంటి డైలాగులు చెప్పడం కాదు, కానీ మీ అందరికీ నచ్చేలాంటి సినిమా మేము తీస్తే వద్దన్నా మీరే మనం సక్సెస్ చేస్తారు. ఆ పని మేము చేశాం.
సినిమా గురించి నేను పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన ఒకటే చెప్తాను, మీ సినిమా మీకు నచ్చకపోతే అప్పుడు నన్ను అడగండి ఫస్ట్ పాయింట్, అప్పుడు ఇంకో మంచి సినిమా తీస్తాను. ఓకే ఫైన్. అండ్ దెన్ ఈ సినిమాకి ముందుగా నేను మన మీడియా వాళ్ళందరితో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్న మీరు పెద్ద సినిమాలకి వాటికి ఉండే ఓపెనింగ్స్ వాటికి ఉంటాయి, వాటికి వచ్చే జనాలు వాళ్ళకు ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. మీరు రాసే రాతలు ఇంకొక రెండింతలు కొంచెం బూస్టప్ ఇస్తాయేమో కానీ మాలాంటి చిన్న సినిమాలకి మీరు రాసే రాతలు మీరు చూపించేది మాత్రమే బూస్టప్ ఇస్తాయి. సో మాకు మీడియా వాళ్ళే బెస్ట్ బ్యాక్ బోన్ కాబట్టి ఇక్కడున్న సోషల్ మీడియా వాళ్ళు అవ్వచ్చు, మెయిన్ మీడియా వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కానీ మా అటెంప్ట్ మీకు జెన్యున్ గా అనిపిస్తే మీ వరకు ఒక మంచి సినిమాని ఎంతవరకు తీసుకెళ్ళగలరో అంతవరకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా టెక్నికల్ టీంకి వచ్చి మా డిఓపి నాగార్జున, నేను ఎలా పరిగెడతాను నాతో పాటు పరిగెట్టాడు. ఇప్పుడు సినిమా తీసిన వాళ్ళందరూ కూడా విజువల్స్ ఎత్తిరిపోయి ఎంత బడ్జెట్ అయితే అది అంటున్నారు, లేదు చాలా చిన్న బడ్జెట్ లో తీసాం కానీ విజువల్ చాలా గ్రాండ్ గా ఇచ్చాడు. నా ఫస్ట్ సినిమా కూడా తనే డిఓపి చేశారు. థ్యాంక్ యూ నాగార్జున, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ మా ఎడిటర్ శివ, ఇదే ఫస్ట్ సినిమా, తన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చేశాడు నాతో పాటు, చాలా వర్క్ చేశాడు, చాలా కష్టపడ్డాడు, తనకు చాలా కసిగా ఉన్నాడు. మాట్లాడినప్పుడు మీరు చూసి ఉంటారు, ఆవేశపడిపోతూ ఉంటాడు. సో ఎందుకని ఆవేశం అంటే దీని అమ్మ ఇది కదా మన లైఫ్ లో ఏదో ట్రై చేద్దాం అనుకున్నది అని ఒక తాపత్రయం. సో శివ ఆల్ ది బెస్ట్, నాకంటే నీకు ఎక్కువ టాలెంట్ ఉందని నేను నమ్ముతాను. ఓకే, నెక్స్ట్ మా విశ్వనాథ్ కూచనపల్లి. సో ఆయన ఈ ట్రైలర్ కట్ విషయంలో కానీ సినిమాకి సంబంధించి కొన్ని స్క్రీన్ ప్లే వైజ్ కానీ చాలా చాలా హెల్ప్ చేశాడు. సో తను లేకపోతే ట్రైలర్ కట్ ఇలా వచ్చేది కాదు, ఒక ఐడియా ఇలా వచ్చేది కాదు. నా ఉన్న ఐడియా వేరు, బట్ నిజంగానే వీళ్ళు వాళ్ళు అంటే నిజంగానే వాళ్ళకి ఎవ్వరికి నేను డబ్బులు ఇవ్వలేదు, ఒక హోప్ ఇచ్చా. వీళ్ళందరూ ఏంటంటే వీడు ఏదో రోజు ఏదో చేస్తాడు, వీడికి మన వల్ల చేయాల్సింది ఏంటంటే కొంచెం టైం ఇద్దాం, వీడికి మనం సపోర్ట్ చేద్దాం అని ఒకే ఒక్క థాట్తో నాకు హెల్ప్ చేశారు. వాళ్ళు చేసిన పనికి వాళ్ళు తీసుకునే డబ్బులకి పైసా సంబంధం లేదు, అంత కష్టపడతారు, వెరీ ఫ్రెండ్లీ. నేను అంటే వాళ్ళు ఎంత కనెక్ట్ అయ్యారంటే నేను ఏ సినిమా చేసినా నాకు ఎడిటింగ్ అనగానే ఎడిటింగ్ అడ్డ విశ్వనాథ్ దత్తే నాకు ఎవరు గుర్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, చాలా హెల్ప్ చేశారు మీరు. అండ్ ఈ మూవీ పోస్టర్స్ అద్దరిపోయినాయి, మంచి మలయాళం ఫీల్ వచ్చింది. కొంచెం నాలా వర్స్ట్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం నీట్ గా బాగా చూపించాడు అని అంటే బాబీ, థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎడిటింగ్ అడ్డాలో మన వినయ్, వినయ్ వచ్చాడా? రాలేదు, చిన్న సినిమా బడ్జెట్లకి రారాళ్ళు. సో వినయ్ అండ్ భరత్ వీళ్ళు కూడా ఎనీ టైం నాకు పాపం చాలా హెల్ప్ చేశారు. తమిళ వచ్చింటే బాగుండేది. రాస్కల్స్ వచ్చారు, అది వచ్చారు అక్కడ. వినయ్ సార్ ప్లీజ్ ఈలోపు వచ్చాను, నేను వేరే గురించి చెప్తాను. సో వినయ్ అండ్ భరత్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, ఎన్ని తిట్టుకున్నా కానీ ఫోన్ ఎత్తంగానే అన్నా అని పిలిచావు, థ్యాంక్ యూ. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎన్ఎస్ ప్రసు, నా ఫస్ట్ సినిమాకి కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకి కూడా ఆయన ఏదో సారీ చెప్తున్నారు కానీ సారీ చెప్పేంత అవసరం లేదు. నిజంగానే మా ఇద్దరు మంచి ఫ్రెండ్స్, గొడవలు కొట్టుకోవడాలు అలాంటి ఏం లేవు, చక్కగా పని చేసుకున్నాం. కొంచెం డిలే అవుతుంది కొన్ని, ప్రతి సినిమా క్లైమాక్స్ లో లేకపోతే నాకు కిక్ ఉండదు. సో కాబట్టి ఓకే ఫైన్, మేబీ ఎలాంటి ఒక మంచి రోజు కోసం డిలే అయిందన్న పాజిటివ్ నేను ఆలోచిస్తాను. ప్లీజ్ మీరు నెగిటివ్ ఆలోచించొద్దు. సినిమా మ్యూజిక్ చాలా 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 బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్వాతి కాస్టింగ్ డైరెక్టర్, తను చాలా చాలా అంటే ఎన్ని ప్రొఫైల్స్ పంపించిందో నాకు తెలుసు, నేను అడిగే కొద్దీ. సో చాలా కాస్టింగ్ లో చాలా హెల్ప్ చేసింది స్వాతి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్టర్స్ గా చేసిన ముందు అనీష గారు మా హీరోయిన్. సో తను చాలా, నేను ఇందాక కూడా చెప్పా తనకి, తను ఈ పాటికి చాలా మంచి హీరోయిన్ అవ్వాలి. అలా అవ్వకపోవడం అనేది మా సినిమా ప్లస్ అయింది. మంచి హీరోయిన్ అయితే మా చిన్న సినిమాలు చేసేది కాదు. సో అంత మంచి టాలెంట్ ఉంది కూడా. ఇంకా మీరు ఈ సినిమా తనకి బ్రేక్ వస్తుందేమో నేను అనుకుంటున్నాను. సూపర్ పర్ఫార్మర్, చాలా 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 బాగా చేసింది. ఈ రోజు తను వేరే వర్క్స్ లో చాలా బిజీగా ఉంది, అయినా కానీ ఈ ఈవెంట్ కి ఎలా అటెండ్ అవ్వాలి అని చెప్పి తను పనిగట్టుకుని ఈ ఈవెంట్ కోసం రావడం జరిగింది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కీర్తి గారు, మీది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్, చాలా చాలా బాగా చేసింది. అండ్ సెట్స్ లో దివ్యవాణి గారు అని కూడా వారందరూ. సో కీర్తి గారు థ్యాంక్ యూ సో మచ్, ఇక్కడ వరకు వచ్చారు. అండ్ దెన్ మా ఫాదర్ క్యారెక్టర్ చేసిన కిట్టయ్య గారు, మా గురు. ఆయన ఎంత ఎమోషనల్ అంటే నేను ఏదో పేపర్ చదువుతూ సీన్ చెప్తే ఆయన చూస్తే ఆయన కళ్ళు తుడుచుకుంటూ ఉండేవాడు. ఎందుకు అంత ఏడుస్తున్నారు, నాకేం అంత ఏడుపు రావట్లేదు అంటే
ఆయన చాలా ఎమోషనల్ అయిపోయాడు. సో సెట్స్ లో చాలా చాలా సపోర్టివ్ గా ఉన్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నిజంగా నాకంటే మీరు హెల్ప్ అవుతుంది. యాక్చువల్లీ ఈ సినిమాకి నేను పోస్టర్లు వేసుకున్నాను కానీ ఈ సినిమా హీరో ఆయనే. సో నేను ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాను అంతే. నేను కేవలం సపోర్టింగ్ క్యారెక్టర్ మాత్రమే చేశాను. నేను హీరోని కాదు, మన ఎలాగో హీరో మెటీరియల్ కాదు కాబట్టి. సో ఆయన మాత్రం హీరో అనిపించాడు సినిమాలో. పర్ఫార్మెన్స్ చాలా సార్లు నేను ఆయన ఎందుకు పాత్రగా పెట్టుకున్నానని నేను ఫీల్ అయ్యాను. నేను ఎందుకు బాధపడ్డా, ఏ రోజు పెట్టుకోవాల్సింది కదా అని ఎందుకు ఫీల్ అయ్యానంటే ఆయన నన్ను డామినేట్ చేసాడు. ఈ సినిమాలో హైలైట్ అవ్వాల్సింది నేనే కదా, ఎంత కష్టపడి ఆయన దాన్ని డామినేట్ చేశాడు. అందువల్ల సో చాలా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మా మదర్ క్యారెక్టర్ చేసిన మా రూపకళ గారు ఆంటీ. సో మా అమ్మర్, నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అమ్మర్ వాళ్ళ మదర్. ఎప్పటి నుంచో నాకు తెలిసి ఆవిడ ఫస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ పెద్ద స్క్రీన్ మీద, లక్కీగా పెద్ద స్క్రీన్ దాకా వెళ్తుంది కాబట్టి సినిమా. సో ఆంటీ కూడా అనిపించారు పర్ఫార్మెన్స్, తీస్తారు అసలు. చాలా అంటే చాలా 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 బాగా చేశారు. వాళ్ళిద్దరికి నాతో కంటే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది సినిమాలో స్క్రీన్ మీద. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అండ్ ఈ సినిమాలో నాకు ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేశారు. మా ఫనన్నయ్య, నేను అన్నయ్యని తీస్తాను. అండ్ దాన్ని మా అశోక్ గడు, ఆయన నాతో ఏలూరులో నాతో నేను స్టేజ్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు నా పక్కన నా రైట్ హ్యాండ్ డాన్సర్ ఆడు. సో అప్పటి నుంచి నంబర్ ఈడు ఎప్పుడే ఇలా ఉన్నాడు, పెద్ద స్టేజ్ ఎక్కడంటే రేపు పొద్దున స్క్రీన్ మీదకి వెళ్ళిపోతాడని చెప్పి అప్పటి నుంచి ఆయన నన్ను వదలలేదు, నేను ఆయన వదలలేదు. సో అలాగే ఫనన్నయ్య ఈ సినిమాని డైరెక్ట్ చేయాల్సిందండి. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల యాక్టర్ గా చేయాల్సి వచ్చింది కానీ తనే ఈ సినిమా డైరెక్టర్. తను చేసింది ఇంకా చాలా బాగా చేసేవాడు ఈ స్టోరీని. బట్ ఆప్షన్ లేక నేను చేయాల్సి వచ్చింది. తనకు కూడా తెలియని విషయం ఏంటంటే నేను కొంచెం 10 years బ్యాక్ అంటే మనకు అంత ఇంగ్లీష్ వచ్చేసాడు. సో ఆ టైంలో నేను ఈ సినిమా నేను పెట్టిన టైటిల్ ఐఎమ్ బ్యూటిఫుల్. సో నాకు అబ్బాయిలు కూడా బ్యూటిఫుల్ గా ఉంటారన్న ఫీల్ లో ఉన్నాను ఆ టైంలో. అతనికే నేను ఫస్ట్ స్టోరీ చెప్పిన తర్వాత యాక్చువల్ గా అబ్బాయిలు ఐఎమ్ హ్యాండ్సమ్ అంటారన్నది తనే చెప్పాడు నాకు. ఆ విషయం తనకు కూడా గుర్తున్నది. అప్పుడు పెట్టే నేను ఇలాగ పేపర్ మీద పెట్టేసి బ్యూటిఫుల్ కాదు ఐఎమ్ హ్యాండ్సమ్ అనేది. సో అప్పుడు నేను రాసుకున్న క్యారెక్టర్ కి ఎట్టి పరిస్థితిలో తనే యాక్ట్ చేయాలని అనుకున్నాను, యాక్ట్ చేశాడు. ఈ సినిమా చూడండి అనిపించాడు పెర్ఫార్మెన్స్ చాలా చాలా బాగా చేశాడు. వాళ్ళ అబ్బాయి చిన్నగా కూడా చూడండి తన సీన్ ని చాలా మంది చెప్పారు, అరే చైల్డ్ ఎపిసోడ్ ఎవరో అబ్బాయి చాలా భలే చేశాడు అబ్బాయి అని చెప్పి. సో అందరికి యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా రైటింగ్ డిపార్ట్మెంట్ నాగు పర్వతరెడ్డి గారు ఆయన కూడా యాక్ట్ చేశారు అండ్ రైటింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. మా ఫ్రెండ్స్ ప్రవీణ్ అండ్ గుల్షన్ థ్యాంక్ యూ సో మచ్. మా లిరిసిస్ట్ కిరణ్, నా ఫస్ట్ సినిమాకి అన్ని పాటలు తనే రాశాడు సింగిల్ కార్డ్, ఈ సినిమాకి అన్ని పాటలు తనే రాశాడు సింగిల్ కార్డ్. థ్యాంక్ యూ కిరణ్. నీ లిరిక్స్ కూడా చాలా మంది చెప్పారు. మా పల్లె వీధిలో సాంగ్ ఎద్దరిపోయింది. సార్ చంద్రమహేష్ గారు పిలవంగానే వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. మీ ప్రేజ్ రావే సినిమాకి నేను పెద్ద ఫ్యాన్. సో అప్పుల్లో నేను చదువుకున్న రోజుల్లో మీ ప్రేజ్ రావేకి మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని సినిమాకి వెళ్ళాను. ఏడుపు కొట్టి సినిమా అంట కదా అని చెప్పి థియేటర్ వరకు వచ్చిన వాళ్ళు అద్దరిపోయిందని చెప్పి బయటకు వచ్చారు సార్. సో అలాంటిది మీరు ఈ రోజు చీఫ్ గెస్ట్ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నందకిషోర్ గారు మై ఫస్ట్ హీరో మా సినిమాలో. ప్రవీణ్ అయితే సినిమాలో అప్పటి నుంచి ఆయన నాతో టచ్ లో ఉన్నారు. సో నేను పిలవంగానే మీ ఇష్టం బ్రదర్ నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను అంటారు. నేను ఎప్పుడంటే నేను ఎనీ టైం కాల్ చేస్తే నాతో చాలా ప్రేమగా మాట్లాడే వ్యక్తి మా నందకిషోర్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేదార్ శంకర్ గారు, ఈయన గురించి చెప్పాలండి. డే 1 నుంచి నాకు ఇప్పటికీ నాకు డౌట్ క్లియర్ అవ్వలేదు ఆయన మీద. ఆయన కూడా నేను చాలాసార్లు అడిగా ఏంటంటే మీరు ఎందుకు నన్ను ఎంతగా ప్రేమించేస్తున్నారని. డే 1 నుంచి షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆయన నన్ను ఫాలో అప్ చేయనట్టు రోజు పొద్దున్నే ఫోన్ చేస్తారు. మా ఆవిడ కూడా అడుగుద్ది ఆయన గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తారు రోజు పొద్దున్న గుడ్ మార్నింగ్ చెప్తాడండి నీకు ఏమి ఇద్దరు మధ్యలో. సో సినిమా గురించి నేను ఎంత తాపత్రయపడ్డాను, ఆయన ఎంత తాపత్రయపడ్డారు, ఎంత మంది దగ్గరికి నన్ను తీసుకెళ్లారో నాకు తెలుసు, ఎంత మందిని పరిచయం చేశారో నాకు తెలుసు. నా గురించి ఆయన గొప్పగా చెప్తుంటే నేను వెనక్కి తిరిగి చూసుకున్నాను నా గురించేనా అని. సో అంత గొప్పగా చెప్పి సార్ నిజంగా నాలో ఇంత సీన్ ఉన్నాయండి అంటే ఏమో ఎక్కడో సింక్ అయ్యావు నువ్వు ఎక్కడో తగిలేవు నాకు నేను వదిలించుకోలేకపోతున్నాను అంటాడు ఆయన. సార్ వదిలించేసుకోండి మీ ఇంత ప్రేమ నేను పెట్టుకోలేను సార్ అంటే ఇంకా తప్పదు మన ఇద్దరి మధ్యలో దేవుడు ఏదో రాసేసాడు ఇంక అయిపోయింది ఈ జన్మకి నువ్వు ఇంతే అని చెప్పేసి ఈ సినిమాకి ఆయన చేసినంత సపోర్టు ఎవరు చేసిండ్రు.
నిజంగా చెప్తాను, అందరూ చేశారు కాదంటలే, కానీ ఆయన ఎందుకో నాకే డౌట్ ఏంటండి అంటే పొరపాటు నేనేమో స్టార్ డైరెక్టర్ అనుకుంటున్నారా, స్టార్ హీరో అనుకుంటున్నారా, నేను ఏం సాధించానని నా ఎంట పడుతున్నట్టు ఏమైనా మంచి క్యారెక్టర్, బోల్డ్ క్యారెక్టర్లు వేస్తున్నారు ఆయన, మంచి బిజీ యాక్టర్ అయ్యి ఉంది, నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయడు ఆయన. నేను ఎన్నోసార్లు ఫోన్ కట్ చేసేవాడిని, ఫోన్ లిఫ్ట్ చేసేవాడిని కాదు, లిఫ్ట్ చేసి నెక్స్ట్ డే పొద్దున బాబు కోపంగా ఉన్నావా అని మెసేజ్ పెట్టేవాడు. అవును సార్ నేను తర్వాత చేస్తాను, ఎంత ఇగో లేక నెక్స్ట్ డే పొద్దున్న నేను ఫోన్ చేసి, సార్ మీకు ఇగో అనేది ఒకటి ఉంటుంది, అది గుర్తులేదు అనుకుంటా, మర్చిపోయారు అనుకుంటా, నేను నాలాంటి వాడు కట్ చేస్తుంటే మీరు సీరియస్ అవ్వరు ఏంటంటే, రాత్రి అనుకుంటాను నేనే సీరియస్ అవుతామని, కానీ పొద్దున్న లేచేసరికి అరే దుర్గా పాపం ఏం చేస్తున్నాడు ఏంటని అడగాలనిపిస్తుంది, ఏమయ్యా అంటారు. ఎందుకు సార్ మీరు ఏదో రోజు నాకు దానికి ఆన్సర్ చెప్పాలి మీరు, ఈ రోజుకి తెలియట్లా. అండ్ దెన్ దాము సార్ ఈ కథ పట్టుకొని నిజంగా ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన నిజంగా కథ అంతా చదివారు, ఎర్లీ మార్నింగ్ చదివారు నాకు గుర్తు, నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన మీటింగ్స్ ఎర్లీ మార్నింగ్ 7 o'clock 7:30 ఈ టైంలో ఉంటాయి, పిలిచేవారు కలిసారు, కథ చాలా బాగా నచ్చింది అన్నారు. నేను ఆయనతో అంటే సార్ మీరు అంత ర్యాష్ గా గట్టిగా ఆయన ర్యాష్నెస్ అలా ఉంటుంది కానీ మనసులో అలా ఉండదు, చాలా మంచివారు ఆయన. సో ఈ రోజు నాలాంటి వాడి గురించి నేను జస్ట్ ఫోన్ కాల్ గురించి చేసినా కానీ ఆయన వచ్చారు అని అంటే ఆయన మ్యాక్సిమం వీలైనంత వరకు నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని అనుకుంటారు, కానీ ఆయన మాట తీరు చాలా హార్ష్ గా ఉంటుంది. కానీ ప్రతిసారి ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఇబ్బందులు వచ్చినా కానీ దాము సార్ నాకు సాల్వ్ చేసి పెట్టారు. ఈ రోజున కూడా నేను ఫుల్ హడావులు, నిన్న ఫోన్ చేశా, నిన్న కూడా రేపు కూడా గుర్తు చేయన్నారు, నేను మర్చిపోయి గుర్తు చేయడం, కానీ సాయంత్రం ఆయన ఫోన్ చేశారు, దుర్గా ఏంటమ్మా అని. నా ఫస్ట్ సినిమాకి వచ్చారు, ఇప్పుడు వచ్చారు, ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఒకవేళ ఆయన రెస్పాండ్ అవ్వకపోతే ఏదో టైంలో ఆయన రిటర్న్ కాల్ చేసి మరి నాతో మాట్లాడతారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా మీరు వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మర్చిపోయినా సో ఈ సినిమాకి సంబంధించి నేను రివ్యూస్ రాసేవాళ్ళు చెప్తాను. నేను పెద్ద సినిమాల్ని చాలా మంది కొంతమంది రివ్యూస్ రాస్తున్నారు, అంటే కొంతమంది సినిమాలు చూస్తున్నారు, రివ్యూస్ ఓన్లీ పెద్ద సినిమాలకి పరిమితం అయిపోతున్నాయండి. రివ్యూస్ ఇప్పటి ప్రతి వాళ్ళు ఏం చెప్తారంటే మేము సినిమా లవర్స్, మాకు ఆ స్పీచ్ ఉంది, మేము చెప్పుతాం, మా ఇష్టం, మేము ఏదైనా ఎస్ మీ ఇష్టమే, కానీ ఓన్లీ మీరు పెద్ద సినిమాలో చూస్తున్నారు, చిన్న సినిమాలు చూడట్లేదు. చిన్న సినిమాలు కూడా చూడండి, పలానా మలయాళం సినిమా బాగుందని కూడా రివ్యూస్ ఇస్తున్నారు, పలానా తమిళ సినిమా కూడా బాగుందని రివ్యూస్ ఇస్తున్నారు. తమిళ మలయాళంలో లాంటి సినిమాలు తెలుగులో ఎందుకు రావట్లేదు అని ఎవరెవరైతే ఫీల్ అవుతారో ఆ ఫీల్ అయిన వాళ్ళు ఫస్ట్ ఈ సినిమా చూడండి, చూసాక ఓకే మనకు ఆకలిని తీర్చి ముందుకు తీసుకొచ్చి ఆవిడ డైరెక్టర్ గారు వచ్చాడు, ఒక సినిమా తీశాడు, యాజ్ ఈజ్ ఉందని చెప్పి దీని గురించి మీరు రివ్యూ ఇవ్వాలి. దీన్ని చూసినా పర్లేదు, సినిమా చూసి రివ్యూ ఇవ్వండి. నాకు తెలిసి మీరు తిట్టరు, బట్ కానీ డెఫినెట్ గా మీకు సినిమా నచ్చుద్ది. అండ్ సో ఫైనల్లీ యామ్ హ్యాండ్సమ్ అనే సినిమా మీ అందరికీ నచ్చుద్ది. నేనేం కోరుకుంటున్నా అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు సినిమా చూసి మీరు నచ్చితేనే 10 మందికి చెప్పండి, 100% నచ్చుద్ది. ఈ సినిమా మీ అందరి సపోర్ట్ లేకపోతే నేను ఇంకా ముందుకు వెళ్ళలేను. నేను చేయాల్సిన మ్యాక్సిమం నేను చేసేసాను, నేను ఏం చేయాలనేది నేను చేయాలి, ఇంకా అయిపోయింది ఇక్కడితో నా వర్క్ అయిపోయింది. నెక్స్ట్ నుంచి ఆడియన్స్ వర్క్. నాకు తెలిసి మీకు ట్రైలర్ చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను సినిమా కూడా చాలా బాగుంటుంది, లాస్ట్ 40 minutes అద్దరిపోతుంది. సో ఎనీవే ఇక్కడితో స్పీచ్ అయిపోయింది. సో థ్యాంక్ యూ.